ముసలోనికి పానం మంచిగా లేదు, బిడ్డలు చూస్తలేరు, కొడుకులు చూస్తలేరు, కోడలు గంజే వస్తలేదు. దాకాండ్లకు పోదామన్నా గానీ అత్తలేదు. మరి మేము చత్తుడా బతుకుడా? ముసలోడు గింతగానం బాధపడుతుండు, ఏడుస్తున్నాడు. చచ్చుడా బతుకుడా అంటుండ్రు. పెట్టుటోళ్ళు ఇన్ని రోజులు తీసుకుపోలేడా మీ కొడుకు? ఇవాళ ఒక్కనాడు దగ్గరికి రాకపోయే కొడుకులు వస్తలేరు, బిడ్డలు వస్తలేరు. ఎవరు వస్తారు మీ దగ్గరికి? ఎప్పుడు మంచాలకి వెళ్ళేసి ఉండేదా? తినుకుంటా వండన బట్టి దాకాండ్లకు పోదాం అంటే 1 రూపాయి పెడతలేరు. ఇగో దాకాండ్లకు వేసుకపోవాలి. కోడలు అరుచుకుంటలేదు, కొడుకు అరుచుకుంటలేడు. మా గోస చూడుండ్రి. ఎంత వస్తుంటారు మీ గోస వాళ్ళు చూస్తారు, మీరే. మేము చూస్తలే, మేము చూడకుంటే మంది చూస్తున్నారు. ఎప్పుడు దాకానికి ఇంటికి దాకానికి ఇటు సరిపోతుంది. మీరు చేసిన కట్టం అనేది ఇంటి మేము చేసిన కట్టం మీరెందుకు తింటారు? ఇల్లు కట్టలేదా? కట్టం ఏమైనా మా తింటున్నారు, మీరేం తింటున్నాం? నమ్ముకొని తిన్నామా? అమ్ముకొని తింటారు. అమ్ముకొని తినకపోతే ఏం చేస్తారు? ఈ భూమి జాగాలని వాళ్ళు సంపాదించారు, మేము సంపాదించకపోతే మీరు ఏమన్నా పెట్టిరా? ఏమన్నా పండించుకొని తింటారు? ఏమన్నా గుంట కొన్నారా, సంట కొన్నారా మీరు? బాగా గట్టానని చెప్తారు. అత్తమామ నడుచుకోని వాళ్ళు ఇంట్లోనే ఉండద్దు. మీరు ఎకరాలు కొన్నాం, మా తీర కొన్నోళ్ళని చూపి ఏడగొన్నారు. బిడ్డకేం పెడుతున్నావు నువ్వు? బుగ్గడు భూమాన్ని ఎత్తలేవు ఇంటికి అత్తే. వాళ్ళు అత్తలేరు. ఎందుకు అత్తారు బిడ్డలు? ఎందుకు అత్తారు? వాళ్ళకైనా పాలు వాంచి ఇచ్చినావు నువ్వు? వాళ్ళకైనా భూమి ఇచ్చినావా? బంగారం పెట్టినావా? భూమి ఏమి ఇచ్చినావా అని గెట్టద్దు. అన్నగాళ్ళకి అని ఇడిచిపెట్టి ఇప్పుడు పంచుకోరు. పెట్టాలి. ఉన్నొద్దు బాడి బిడ్డలకు పెట్టుడే. మామూలు అరుచుకునుడే. బుచ్చం ఎందుకు అరుచుకుంటారు? బుచ్చం ఆడుకుంటారు. మళ్ళీ ఇప్పుడు సుగర్ తీసుకుపోవాలి. మంచిగా లేనని ఇంటనే వండ పెడతారా? మరి మీకు ఆపతట్ట గట్టినే ఉంటారా? ఎందుకు రావు? అత్తాయి. ఆ కొడుకేడు ఉన్నాడు అన్ని ఇట్లా రమ్మాను, నేను అడుగుతా. అడుక్కుంటా రమ్మాను. కోడలు 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 ఏమైనా కోడలు విన్నే అడుక్కుంటా రమ్మని. ఇటు కొడుకుని ఇంట్లో వండ పెడతావు, ఈతలో మాట్లాడతావు నువ్వు. పిలుచుకుంటా రమ్మని. నీ మాట తింటాడు, నా మాట తింటాడు. ఇప్పుడు నేను ముసలిదాన్ని అయినా నా మాట ఏం తిట్టినాడు? ఎందుకు తిన్నాడు? ఎందుకు ఏమన్నాడు? అన్నాడు అట్లా మీదికి చూడని అంటాడు. నా కొడుకు నా మాట వినాడు. నువ్వు ఎట్లా చెప్తా అట్లా? దాచి పెడతలేడా? ఇప్పుడు పంటలు పండించుకొని అన్ని ఎరువాలు చేసుకున్న పైసా అంత ఏడ పెడతారు మీరు? ఆట 50 పంటకు 60,000 70,000 వస్తున్నాయి. అవన్నీ ఏం చేస్తారు? వస్తున్నాయి. మేము చేసినప్పుడు వచ్చినాయి మాకు. కొడుకును కొడుకును అంటే కొడుకును అడుక్కోరదా? ఏమైనా కోడలు కొడుకు పెడతలేదు పోతలేదు ఏం భయపడుతున్నావు? ఇంకా నన్ను ఏం పోతావు? ఏం పోతావు? పండించిన పంట అంతా నువ్వు దాచుకుంటున్నావు, అమ్ము కట్టె దగ్గర పెట్టుకుంటున్నావు. నీ బంధం మీద ఎందుకు పెట్టుకుంటావు? సంపాదించుకొని పక్కకు పెట్టుకుంటున్నావు. ఇప్పుడు మేము ముసలోళ్ళం అయినాం, చేత కాకుండా అయినాం. మా దగ్గర రూపాయి లేదు, అధికారం లేదు. ఏం చేసుకుంటావు? సంపాదించుకొని తింటావు. అప్పుడు మాకు ఇవన్నీ చీకులు ఏడేరుకున్నాయి. ఇప్పుడు మీకు అన్ని తెలుస్తున్నాయి. మేము చేసినాం లగ్గాలు చేసినాం, బిడ్డలకు చేసినాం, 3 బిడ్డలకు పెళ్లిళ్ళు చేసినా. నువ్వు గట్ల చెయ్యు. అన్ని దగ్గర పెట్టుకొని ఇంటి ఉంచుకొని ముసలోని గోస వేసుకుంటున్నావు. తింటలేవు. ఇట్లా నా కోడలకు సాలు చెప్పుదు రాండ్రి. బుక్కడి భూమి ఎత్తలేదు, ముసలోని దాకాలకు తోలకపోతలేదు, అరుచుకుంటలేదు. రాండ్రి కొంత సాలు చెప్పిపోదు రాండ్రి. మీకు ఆ కొడుకులు కోడాండ్రు ఉన్నారు కదా, బిడ్డలు ఉన్నారు. దాకాలకు తోలకపోదామంటే అత్తలేరు, చూపిత్తలేరు. బుక్కడి భూమి ఎత్తలేరు. కొడుకునేమో ఇంట్లో వండ పెడుతుంది. కొడుకు మాట మా మాట ఇంటలేడు, కోడలు మాటనే ఇంటుండు.
మరి మేము చచ్చుడా బతుకుడా చెప్పు. అరుచుకోదట. ఎందుకు అరుచుకోదా కొద్ది అడుగుండ్రి మరి మీరన్న చెప్తుంటే. అరుచుకొని అంటుంది మీరేం సంపాదించారు మాకేమి ఇచ్చారు అని అంటుంది. ఎన్ని రోజులు ఏడావా నిన్న తీసుకుపోయిండు మొన్న తీసుకుపోయిండు ఎన్ని రోజులు తీసుకుపోతాడు దాకాండకు మొన్న 5-6 రోజులు అటే ఉండదు పోతే ఇంటికన్నా వండ పెట్టుకుంటున్నామా చూసుకుంటుంటే నడుతుందా మరి మంచిగా ఉన్నా కానీ తింటే తినుకుంటే అదే పండు మంచారా అంటే బాబు నోళ్ళు చూస్తారు మరి ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు ఏమైనా బాబు చూస్తాడు చూడండి అట్లుంటుండ మనిషి ఏమైనా బాబు బాబు ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు మరి తీసుకపోతుండు మీరు అట్లా మాట్లాడతారు ఏడతారు తింటారు ఏడతారు అదే పైన వాళ్ళది ఏడుపుతారు మమ్మల్ని రోజు రాత్రి రోజు చూస్తారు మమ్మల్ని పొద్దాక గిడ వండ పట్టుక మీరు వచ్చారు తెల్లందాక మా గోస కూడా చూస్తుండు. దేవుడు చూస్తాడు. మా అత్తమ్మ మేము అరుచుకోలేదా? మీరు చూసిండ్రు మేము చూస్తాను మిమ్మల్ని మీరేం చూస్తారు మన అరుచుకుంటారు. చాలు చాలు చక్కగా చెప్తారు చాలు చెప్పొచ్చినట్టు చాలు మంచిగా నడుచుకుంటున్నా అండుతున్నా బువ్వ పెడుతున్నా మొక్క నడుపుతూ చాయ్ వస్తున్నా ఇంకేంటిదంటే మరి రేపు దాకాలు కోరుకోపో మళ్ళా తీసుకోపోమనండి మీ కొడుకును కొడుకు మాట్లాడా కొడుకు తాట అనాలి నన్ను పట్టుకోండి ఎడుతుందంటే మరి కొడుకు రానుండ్రి లేదంటే మాట్లాడి కొడుకుని రమ్మానుర్రి గొత్త వీలూరి మీరన్న అంటే గట్టిగా అంటే ఎట్టుంటే రేపు మళ్ళీ నీకెవరండి ఏమైనా నేను వాళ్ళకి వేసినాక నేను తింటా ఏమైనా బువ్వ పెడతలేరు ఎవరు పెడతారు మంది పైసలు కూడా ఇయ్యాలి వాళ్ళకు పైసలు నేను ఎక్కడికి ఇయ్యాలి కొడుకుని అడిగి నేను నీ కొడుకుని పడుకో అవన్నీ దగ్గర లేకుంటే నన్ను అడకొచ్చి ఇయ్యు అని చెప్పాలి. నేను ఎందుకు చెప్తాను నువ్వు తీసుకుంటావు నన్ను అంటాడు నేను ఎందుకు అడకొచ్చి ఇయ్యాలి ఎవరి కోసం అంటే నీకు ఇంత దీవు అవుతారు లేకపోతే దేవు కొరకు మరి ఇంత మంచి చేసుకుంటున్నా నేను దీవు కావాలి మరి బిడ్డ లేకుంటే నన్ను 10,000 తెచ్చి తీసుకోమని చెప్పండి చెప్పుడే చెప్తాం ఎప్పుడే నేను అంటున్నానా ఎన్నైనా పెట్టుకోవాలి పెట్టుకోమని పెట్టు మళ్ళీ పెట్టానంటది తెచ్చుకొని అడుకోండి ఏమైనా నన్ను ఇస్తారా అడక తప్పినా నేను అడకంటే అంటారు మొదలు కొడుకులు అలకగా దొరకలేదు గాని నోరు బాగున్నది నీకు బిడ్డ నోరు బాగున్నది మాట్లాడతావు. నాకు నోరు లేదు. మూసుకోవాలి ఎవరి కోసం వారి కోసం అన్న మూసుకోవాలి కోసం ఏమైనా ఎవరి కోసం అంటే ఎవరి కోసం నా కోసం ఏమైనా నీ కోసం కాకుండా వాళ్ళ కోసం ఏంటి నా కోసం మళ్ళీ నా కోసం అంటావు నువ్వు వారి కోసం నీ కోసం అంటున్నావు నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి రాలేదు లోకం తిర నన్ను తెచ్చింది లోకం తిర నేను అరుచుకుంటున్నాను నేను పెడతాలేనా పువ్వ పెడుతుర్రు ఏడబట్టి మమ్మల్ని తవ్వంటి పెట్టాలని మీరు బట్టి మీరు ఇంత అరుచుకుంటేనే మంచిగా ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు ఆకిట్లా కూర్చున్నా నువ్వు ఎట్టనైనా కానీ ఆకిట్లు ఉంటారు. పెద్ద మనుషులు ఉంటే మంచిగానే ముఖం గడుపుకోగానే సాయ పడుతున్నా పువ్వు అని చేస్తున్నా నేను చేసే పని నేను చేస్తున్నా ఇంకేం చేయాలి నేను నీకైనా ఉన్నది చాలు నాకైనా ఉన్నది. ఆయన ఆడ కూర్చుండి ఏడ్చుడా ఆయన మంచాల వండి ఏడ్చుడా ఎందుకు వంటి వేటాలని నిలుచుకుంటా ఎక్కితే ఓలీలు పోతుంది కడుపులో కూడందదే పోతుంది. అగో తాత ఏమైంది పండుకున్నావు ఎందుకు పండుకున్నావు తాతకు జ్వరం వచ్చిందిరా అరుచుకుంటలేదు మీ అమ్మ గంజి వస్తలేదు దాకాల కోదమంటే వస్తలేదు నువ్వన్నా చెప్పురా మీ అవ్వకు బుద్ధి నేను చెప్తుంటా ఎందుకున్నది ఇంటది చెప్పు మీరే చెప్పాలి నన్ను అంటారు నన్ను అంటే నువ్వు తెచ్చి పెట్టరా మీ అమ్మ అండిందంత పొద్దుగా లేచినాక తాత ఏంది మరి ఇచ్చుకున్నారు రాలే తాత రాలేదు ఇప్పుడు వచ్చి పన్నాక తాత నేను రాలేదా అని నువ్వు ఇప్పుడు అంటున్నావు
నీ అవ్వ నీ మాట నీ అవ్వ మాట ఒక్కటే ఇప్పుడు. మీరు మరి మాట్లాడకుంటే ఎట్లుంటాయిరా? అచ్చి అన్న కొడుకు వచ్చి ఇవ్వాలి, ఇంత సాయ రోజుకొచ్చి వీళ్ళ కడుపుకి వీళ్ళకు మాట్లాడుతుండ్రా అన్ని చిన్న పని కాదు అన్ని చెప్తుండ్రా. నేనే ఆడుకొని పోతున్నాను. నేను గోమెట్లను పోరడు చెప్తుండ్రు మీరు. మీరు భలే ఉన్నారు పండ్రి. పోరడు నేను వేసిచ్చిన కొద్ది పోరడు కూడా ఇస్తాడు, మళ్ళీ పోరడికి ఎక్కించి చెప్తుండ్రా. ఇక మీరు పెడితే మేము బాగానే తిన్నాం బతుకుతాం గంతి. నేను తింటే ఏడ బతుకుండ్రు మీరు. గంత అట్లా ఉండద్దు, గంత కొద్దితనం ఉండద్దు. మీకు లేదా చాలు? మీకు లేదా? అవ్వలేదా? అయ్యలేదా? అక్కలేదా? ఎందుకు బతకపోదు? మా ఆధారం మా చేతులు ఉంటే మేము మంచిగానే బతుకుతాం గానీ అయ్యో కొడుకులని కొడుకులకు అప్ప చెప్పినాం. కొడుకులకు అప్ప చెప్తా కొడుకులకు అప్ప చెప్తే మా బతుకు గిట్ల ఎత్తురు ఏడిపిత్తురు. అమ్ముకుంటాం అమ్ముకుంటాం పో, అమ్ముకొని తింటాం. ఏమైనా పెడతలేదని తొవ్వంటి వేటోళ్ళనా అంత పెంచుకుంటూ చెప్తుంది. చెప్పాలా మరి? తొవ్వటోళ్ళు ఏమైనా పెడతారా? పెట్టకుండా ఉంటాయి తోవంటారు. తొవ్వంటి వేటోళ్ళని అలా పెంచుకుంటూ చెప్పుకుంటాం. అందుకే కోడలు కొద్దిది కావచ్చు సేపు అనుకునేటట్టు నన్ను రంకుల పేరు చేయు. రంకుల పేరు ఏం పేరు చెప్తున్నారు? నేను రంకుల పేరు చేస్తున్నావు కానీ నేను ఈ వారి దాకా మంచిగా వేసిన కానీ ఏదైనా చెప్పేవాళ్ళు చెప్తారు. నాకు చాలా చెప్పండి. ఎందుకు చెప్పారు సార్? అందరు చెప్తారు. చాలు నేను చక్కగా నడిచినప్పుడు చక్కగా అట్నే ఉంచాలి. ఎట్లా ఉంచుతారు? అట్లా అట్లా ఎట్లా ఉంచుతారు? అట్లా ఎట్లా నువ్వు బాగా ఎత్తున్నావు నవీనికి. లేవద్దా? ఏంటి లేసేది నువ్వు నవీనికి? నువ్వు బాగా వచ్చినావు నీ అత్త మామకు. పోసిందా పోయలేదు అంత దేవుడు. నేను కూడా వస్తున్నా. ఇప్పుడైతే మంచిగా అరుచుకో. అరుచుకుంటా. అరుచుకోకపోతే మంది నువ్వు ఇట్లా అరుచుకుంటావు ఏంటి? నేను ఎందుకు అరుచుకుంటా? ఆయన చూడైతే కదా అన్నాడు అనపో మా మామ అరుతుండా. మామకు నోరు లేదు. నోరు ఉంటే నోరు లేదు మామకు. నోరు లేకనే మాట్లాడతలేడు. మా అత్త ఒక్కనాడు పని చేయకపోతే ఏం చేసింది ఎరికేనా? ఎంటికలు మాలేసుకొని అంగబెట్టి 3 గుద్దులు గుద్దింది నన్ను. మీ అత్త నిన్ను 3 గుద్దులు గుద్దింది ఎంటికలు మాలేసుకొని. మరి నన్ను గుద్దు. నిన్ను గుద్దుతా. గుద్దు గంజి పోయపోతే గుద్దుడే. గుద్దు చూస్తా పో రేపు గంజి గిట్ట పోయపోతే నీకు నువ్వు గుద్దే గుద్దే చూపిస్తా పో. గుద్దే చూపిస్తా. నేనే ఇడిచిపెడతా. నేను బాగా నాటకాలు చేస్తున్నా. మంచిగా అరుచుకో. మంచిగా అరుచుకొని మంచిగా ఉండండి. ఏమైనా పనులన్నీ మొదలు అరుచుకోకుంటోళ్ళు ఇయ్యాల రేపు వాళ్ళు నూకుంటారు. మంచిగా అరుచుకో. గుద్దుడు ఏం గుద్దుడు అనుకుంటే నాకు గుద్దుమని చెప్పు. గుద్దుతాయి. నాకు దాకాలకు నెలకు 1000 రూపాయల గోళీలు కావాలి. ఇస్తలేరు వాళ్ళు. ఎందుకు ఇయ్యారు? మా ఇస్తారు. నెలకు 1000 రూపాయలు ఆటటాకు ఉన్నది నాకు. అవేం చేస్తుంది? గోళ్ళకి సరిపోవా? నా కొడుకు ఏటీఎం ఉన్నది. ఏటీఎం పట్టుకొని తీసుకొని పోతుండ. ఆ పైసలే నాకు పైసలే తెలియదు. నాకు తెలియదు పైసలు. నువ్వు తీసుకో. నేను ఎట్లా తీసుకుంటా? నీ ఖర్చులో కాడుకో. గోళ్ళకు నాకు చదువు వస్తేనేమో తీసుకుంది. నాకు చదువే రాపాయే. చదువు రాదంటున్నా. చదువు రాకుంటే గాసు అంటే అయ్యకి ఎవరు ఒక గుండె ఇచ్చినా గానీ తీసిస్తారు. కొడుకేమో కావన్నా. కొడుకేమన్నా అదేంటిదా వైటి ఐటి అని గుంజుకున్నట్టు దాచుకున్నాడు. మధ్యలో వేసేది మీరు. కొడుకు నీకు ఇస్తలేడా? ఎందుకు ఇస్తారు మీ పైసలు? నీకే ఇస్తుండు. నువ్వే దాచుకుంటున్నావు. నేను తినవు. తినందే గట్లున్నావా? మామూలు గోస పోసుకుంటున్నా. గోస పోసుకుంటే మీ పైసలు అన్ని తిని ఇతర పోతాయినట్టు అవుతుంది. మరి నీ మీద అన్న గంత బంగారం ఉండ, నా మీద గురిజ బంగారం లేదు. విన్నావా? ఆ కాళ్ళకు ఇట్ట తీసుకపోతే నీ సంగతి చెప్తా నేను. గప్పుడు ఏర్పడుతుంది నీ గతి ఏంటిదో. నా సంగతి నువ్వేంది చెప్పేది? మీరు పోండ్రి. నేను రోజులు తీసుకపోలేడా? ఇక పోండ్రి మీరు. మేమెట్లా పోతాం? మా దగ్గర పైసలే లేపాయి. నువ్వు ఈ పైసలు 10,000 రూపాయలు నేనే తీసుకపోతా. ఆటో మాట్లాడుకొని. ఏడికెళ్ళి ఇస్తావో ఎందుకు కాదు? నీది ఉన్న బంగారం ఇయ్యి పుస్తెళ్తా. అది నావి కమ్మలు గొలుసులు అవన్నీ నేను చేపించినే. అవన్నీ అమ్ముకొని మంచిగా చేపించుకొస్తా. ఇవన్నీ అమ్ముకొని మంచిగా చేసుకుని అవు పనికొస్తారు. అంటున్నామండి ఉండదు. పని కొనుక్కుతారా ఏంది ఇప్పుడు? ఎందుకు గుట్టకు పనికోయేది ఉందా? ఉండదు. గుట్టకు పని కోకపోతే బతకదా? మీరు అబ్బో మీరు చిన్న కొద్దిలు కాదు. అయితే ఆగు. మేము సంపాదించిన భూమి మేము అమ్ముకొని తింటాం. మేము అప్పుడు గురిజ బంగారం కొనుక్కోకుండా ఆడింత ఈడింత భూమి కొనేసినాం. అవే వండించుకుంటూ సంపాదించుకొని మీరు తినబడుతుంది.
ఇప్పుడు ముసలలో నడుచుకుంటా లేకపోతుంది భూమి అమ్ముకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీ ఆర్థిక రాని మీ జోలికి రనుకోండి ఇక ఏమన్నా ఓ చేసుకోండి లింగమ్మ ఏదన్నా తెల్లగోలు చేయి రేపు పైసలు ఇస్తుందా ఇయ్యదా అడుగు ఆ. ఎందుకు ఇయ్యాలట? ఏమో అడుగు మరి ఇక నేను పెద్ద మనసులో వాడతా మరి. నువ్వే ఎవరి విషయం నిన్ను అడిగితే, బాగా సార్ చెప్పచ్చినావు కాళ్ళు చెప్పరాకుంటే పోను నేను. ఎందుకో ఇంత ప్రాణంగా ఉండడు మంచి కాదు పో, నా- పోమంటావా? ఆ, పో. మళ్ళీ రేపు వాళ్ళకి వీరవ్వ పో, నేను ఎందుకు ఇస్తాను తీయకుండా నాకేం అవసరం మేము పోతున్నా వాళ్ళు నేను చెప్తున్నదట ఇక నీ ఇష్టం. ఈయనపోతే మేము పోతాపో వాళ్ళు ఇష్టం నీ పెద్ద ఇష్టం. మనుషులకు ఫీజు కట్టి పిలిపిస్తా పెద్ద మనుషులు అయినపోతే అక్కడికి పిలిపిస్తా ఆ. నేను పోతున్నా. పో గంత కొద్ది దేశం వేసినాక వాళ్ళు వింటారు వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు అందరు భయపడేనా ఇక మరి వాళ్ళకు భయపడండి